హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అలాగే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే టాపిక్ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను నేను. అదేంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం. ప్రెగ్నెన్సీ అసలు ఎలా వస్తుంది? మనకి ఎప్పుడొస్తుంది? అనేది మనకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, ఆఫ్టర్ మ్యారేజ్ చాలామంది కూడా మనకి ఈ టైంలో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అని చాలామంది నెగ్లెక్ట్ కూడా చేస్తారు. సో, అలా ఎప్పుడూ చేయకండి. ఎప్పుడు మీకు పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ 1 వీక్ లోపు మీరైతే ప్రెగ్నెన్సీ కిట్ ఖచ్చితంగా చేసుకోవాలి టెస్ట్. అది మీరు ఆల్రెడీ మనకి హోమ్ కిట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు అలాగా చెయ్యాలి. యాక్చువల్‌గా ఎలా చేయాలని కూడా మీకు అందులో కంపల్సరీ ఉంటుంది. అది మనం కావాలంటే నెక్స్ట్ టైమ్‌లో చూద్దాము. ఫస్ట్ ఎందుకు చేసేసుకోవాలి అంటే, ఫస్ట్ ఎంత త్వరగా ఒక ప్రెగ్నెంట్ అని మనల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మన ఫుడ్‌లో చేంజెస్ ఒస్తాయి. మన డైలీ రొటీన్‌లో చేంజ్ ఒస్తది కాబట్టి ఎర్లీగా మనం ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేసుకోవాలి. ఎలా మనం టెస్ట్ చేసుకోవాలి. మనకి కిట్ ఉంటుంది గదా! ఆ కిట్ మనం యూరిన్ శాంపుల్‌తో టెస్ట్ చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటే బెటర్ అంటే, పీరియడ్ మిస్ అయిన ఆఫ్టర్ 1 వీక్ చేసుకుంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అది కూడా ఎర్లీ మార్నింగ్ యూరిన్‌తో చేస్తే పర్ఫెక్ట్‌గా డిటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం సింప్టమ్స్ చూద్దాం. ఎలాంటి సింప్టమ్స్ అంటే ఒక ఫ్యూ సింప్టమ్స్ అయితే ఉన్నాయి లేడీస్‌లో. ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ హెడేక్ ఉంటుంది. హెడేక్, హెయిర్ ఫాల్, అలాగే యాక్నీ, ఫేస్ యాక్నీ, బాడీ యాక్నీ, అలాగే కాన్‌స్టిపేషన్, స్టొమక్ బ్లోటింగ్, అబ్డామినల్ పెయిన్, అలాగే హ్మ్, సెవరల్ మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ అయితే ఎక్కువగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, స్టార్టింగ్ స్టేజెస్‌లో కాన్‌స్టిపేషన్ ఒకటి, నాసియా ఒకటి, వామిటింగ్ సెన్సేషన్, అలాగే టెండర్ బ్రెస్ట్ అంటే చాలా హెవీగా ఉన్నట్టుంటుంది. బ్లాటింగ్ అంటే మొత్తం పొట్టంతా ఫుల్‌గా ఉన్నట్టు చాలా బ్లాటింగ్‌గా, ఉబ్బరంగా ఉంటుంది స్టమక్ అంతా. ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అని మనం చెప్పొచ్చు. అందరికీ ఉంటాయా అంటే అందరికి ఒకేలా ఉండవండి. చాలా డిఫరెంట్‌గా ఉంటది. కొంతమందికి ఒకలాగా, కొంతమందికి ఒకలాగా. కొంతమంది ప్రెగ్నెన్సీ మొత్తం సీరీస్ చూసామంటే అన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఇన్ని చేంజెస్ ఉంటే, ఇలాంటి చేంజెస్ ఉంటే బేబీ గర్ల్ అని, లేకపోతే బేబీ బాయ్ అని కూడా కొంతమంది అసెస్ చేస్తారు. కానీ అలా కూడా జరగదనమాట. ఇది ఎప్పుడైనా ఎవరికైనా లైఫ్ లైఫ్‌లో 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ వస్తుంది ఇలాంటి ఎమోషన్స్. సో, మీరు ప్రెగ్నెన్సీ కోసం ఎక్కువ ఆలోచించి, ఈ పీరియడ్ అంతా ఎలా క్యారీ చేయాలి అని టెన్షన్ పడకుండా, ఆ ప్రెగ్నెన్సీ టైమ్ అంతా ఫుల్‌గా ఎంజాయ్ చేసి, ఒక ఎమోషనల్‌గా ఒక మెమరీస్‌లా మీరు క్రియేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ టైమ్ అయితే నేను మొత్తం చాలా లోన్‌లీగా ఆహ్, ఆఫీస్‌కి కూడా ఎళ్ళకుండా బెడ్ రెస్ట్ అని చెప్పి నన్ను ఫుల్‌గా ఇంట్లోనే ఉన్నాను నేను. నేను చాలా మిస్ అయ్యానది. ఎంజాయ్ చేయలేకపోయాను. ఎప్పుడు పడుకొని రెస్ట్ తీసుకునే ఉండేదాన్ని. కానీ మీరు అలా చేయొద్దు. ఎప్పుడు యాక్టివ్‌గా ఉండండి. మీకు వీలైనంత వరకు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటూనే ఉండండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. అంటే చాలామంది ఎక్కువ అడిగే క్వెషన్స్ అనమాట. నా చుట్టుపక్కల లేదా నా జూనియర్స్ గానీ ఎవరైనా అడుగుతున్నారని చెప్పి సరే ఒక చిన్న వీడియో తీద్దామని నేనైతే తీశాను. మీకు ఇది ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ప్రెగ్నెన్సీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా మనకైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.